ఆ ఫోటో ఏమిటో నేను తెలుసుకోవచ్చా? ముద్దాయి మరొకడితో ఉన్నా. వెరీ గుడ్ యువర్ ఆనర్. నా వాదన నిలబడ్డానికి అది చాలా అవసరం. అంచేత దాని కోర్టు ఎగ్జిబిట్ గా తీసుకోవాల్సిందే. ఇలా ఇవ్వండి, ఇలా ఇవ్వండి. సంతకాలు పెట్టండి. ఏమిటది? చూస్తే మీకే తెలుస్తుంది. జాయింట్ పిటిషన్ ఫర్ ద డిసల్యూషన్ ఆఫ్ ద మ్యారేజ్. ఏమిటిది? పేరు పొందిన లాయర్. ఆ మాత్రం తెలీదా మీకు? మళ్ళీ నేను చెప్పాలా? నేను అడుగుతున్నది విడాకులంటే అర్థం ఏమిటని కాదు, వీటి మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏమిటి అని. భార్యాభర్తలుగా మన ఇద్దరం కలిసి బ్రతకలేం. విడిపోవడమే అన్ని విధాలుగా మంచిది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. శ్రీదేవి, తొందరపడుతున్నావు. కాదు, చాలా ఆలోచించి చేస్తున్నాను ఈ పని. కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి మరో ఆడదాంతో సంబంధం పెట్టుకుని గడిపే మీలాంటి మనిషితో దేవికి నాకు ఏ రకమైన సంబంధం లేదు అని చెప్పి ఎవరిని నమ్మించాలని చూస్తున్నారండి? కళ్ళు మూసుకుని పాలు తాగే పిల్లి లోకం కళ్ళు కప్పాలనుకుంటుంది. ఏ బంధం లేకుండానే 10 మంది లాయర్లు వద్దని విడిచిపెట్టిన కేసుని మీరు టేకప్ చేశారా? ఏ బంధం లేకుండానే భార్యనైనా నాకు వ్యతిరేకంగా కోర్టులో నిలబడి దాని తరఫున వాదిస్తున్నారా? ఏ అనుబంధం లేకుండానే దాని ప్రాణాలు కాపాడాలని రాత్రి పౌళం తాపత్రపడుతున్నారా? ఏ సంబంధం లేకుండానే మీ ఇద్దరు కలిసి ఫోటోలు తీయించుకున్నారా? శ్రీదేవి, పెళ్లికి ముందు ప్రేమించడం తప్పు కాదు, ఆ ప్రేమ విఫలమైతే నేను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. కానీ ఆ విషయం ఎన్నాళ్ళు నీతో చెప్పకపోవడం మాత్రం తప్పే కావచ్చు. శ్రీదేవి, నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసిన వాడిని, ఇన్నాళ్ళు నీతో కలిసి కాపురం చేసిన వాడిని అనవసరంగా తొందరపడి అపార్థం. పెళ్ళంటే తాడు 3 ముళ్ళు వేయటం కాదు, చేయి పట్టుకుని 7 అడుగులు నడవటం కాదు, పురోహితుడు చెప్పిన మంత్రాలు అర్థం తెలియకుండా ఉచ్చరించడం కాదు. కట్టుకున్న దాన్ని బ్రతుకంతా ప్రేమించగలగాలి. అసలు ఆమె అతను బ్రతుకంతా కావాలి. నిజమే శ్రీదేవి, కానీ నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసినప్పుడే గతాన్ని మర్చిపోయాను. ఇప్పుడు నా మనసులో నువ్వు తప్ప మరెవరు లేరు. ఇంకా మాటలు చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నించకండి. మీకు ముందే చెప్పాను, నాకు మీ కనికరం వద్దని, మీ ప్రేమే కావాలని. మోసం చేసే మగాడంటే నాకు అసహ్యం. అందులో నా వాడనుకున్న మనిషి నాకు మోసం చేస్తే నేను భరించలేను, సహించలేను. అసలు మీలాంటి మనిషికి ఇన్ని రోజులుగా నేను భారీగా ఉన్నందుకే నా మీద నాకే అసహ్యిస్తుంది. మీ మొహం చూస్తుంటే. సారీ డాడీ. మావయ్య. అవునమ్మా, ఎవడో దుర్మార్గుడు బలాత్కారంగా దేవిని ఆమె శీలాన్ని పాడు చేశాడు. ఇక రాజాను తాను పొందే యోగ్యత లేదనుకుంది. అందుకే కావాలని నటించి రాజా మనసులో ద్వేషం రగిలేలా ప్రవర్తించింది. ఆమె అలా ప్రవర్తించి ఉండకపోతే రాజా ఆమెను వదిలేవాడు కాదు, నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదు. ఈ నిజం ఆయన నాకు ముందే చెప్పాల్సింది. ఎన్నోసార్లు చెప్పాలనే ప్రయత్నించాడమ్మా. నీకు జ్ఞాపకం ఉండే ఉంటుందనుకుంటాను. ఒకసారి డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వెవరినైనా ప్రేమిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నావు, గుర్తుందా? అలాంటి నీతో ఈ విషయం అలా చెప్పగలరమ్మా? మావయ్య, ఈ మాత్రం దానికి నువ్వు విడాకులంటూ విడిపోవడం వరకు రావడం ఏమిటమ్మా? ఒక కాపురాన్ని చక్కదిద్దుకోవాలన్నా, సర్వనాశనం చేసుకోవాలన్నా అది ఆడదాని చేతుల్లోనే ఉంది. మరి నీ కాపురాన్ని నువ్వేం చేసుకుంటావో నువ్వే ఆలోచించుకో.